అధికారులని నిలదీస్తే అధికారులు మొత్తము ఉక్కిరి బిక్కిరై వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా ఉండే పరిస్థితి ఉండే. ఇలా ఒక ఉదాహరణ చెప్తా మీకు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా నేను గ్రామ సభలు అటెండ్ అయినా. ఎస్, నేను వేదిక మీద కూర్చోకుండా ప్రజలతోని కూర్చొని, నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతోనే కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అధికారుల దగ్గర జవాబు లేదు. జవాబు లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇండ్లు పేరు మీద ఇలా దాదాపు మీకు చూపిస్తా ఉన్నా. మండలం వైజు హుజురాబాద్ పట్టణంలో 1989 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. జమ్మికుంట టౌన్లో 2507 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. హుజురాబాద్లో రూరల్లో 5188కి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. జమ్మికుంట రూరల్లో 3504 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. వీణవంకలో 5217 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. ఇల్లంతకుంట మండలంలో 3402 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. కమలాపూర్ మండలంలో 8281 ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిండు. మొత్తం కలిపితే 30,088 ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు. దాంతోపాటు స్థలం లేకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 9,188 లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు కలిపితే నా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలకి ఎలిజిబుల్ లిస్టు అవసరం ఉన్న ఇల్లు అవసరం ఉన్న పేదవాళ్ళందరూ దాదాపు సుమారు 40,000 మంది హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో వీళ్ళు ఇచ్చిన ఇల్లు శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి వీళ్ళు ఇచ్చిన గ్రామ పంచాయతీలు మండలానికి ఒక గ్రామ పంచాయతీ అలా ఇచ్చిన అన్ని కలిపితే 830 ఇండ్లు మాత్రమే ఇచ్చిండ్రు. అది కూడా ఏంది 830 మాత్రం ఇచ్చిర్రు. నేను హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుజురాబాద్ మండలంలో ఉన్న ధర్మరాజ్పల్లి గ్రామస్తులని మరియు వీణవంక మండలంలో శ్రీరాములపేట గ్రామస్తులని మన జమ్మికుంట మండలంలో ఉన్న గండ్రపల్లి గ్రామస్తులని ఇల్లంతకుంట మండలంలో ఉన్న భోగంపాడు గ్రామస్తులని కమలాపూర్ మండలంలో ఉన్న దేశరాజ్పల్లి గ్రామస్తులందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు ఇల్లు ఇచ్చిర్రా లేదా అనేది నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు దయచేసి పుసపుసన ఇల్లు కడితే మీ బుడ్డ మునిగే ప్రమాదం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. ఇలా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఈ పత్రం ఇచ్చిపోతారు ఉట్టిగా. ఈ పత్రంలా ఎవరి సంతకం ఉండదు, కేవలం నామమాత్ర పత్రం ఇచ్చిపోయి నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అంటున్నారు. మరి నోట్ ఫైల్ నంబర్ ఏది, ప్రొసీడింగ్ కాపీ ఏది, ఇవన్నిటికీ జవాబు చెప్పరా? అసలు ఎక్కడిచ్చిర్రు? మరి ఇవన్నీ ఎవరి సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఎట్లా నమ్మాలి ఇది ఎవరిచ్చినట్టు? మరి నా కలెక్టర్ సంతకం లేదు, నా ఆర్డీఓ గారి సంతకం లేదు, నా ఎంఆర్ఓ గారి సంతకం లేదు, నా హౌసింగ్ మంత్రి గారి సంతకం లేదు, నా ముఖ్యమంత్రి గారి సంతకం లేదు. మరి వీళ్ళందరి సంతకాలు లేకపోతే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను, ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో పంచిన పత్రాలు ఇవి. ఒక పత్రం మీకు శాంపుల్గా చూపిస్తూ ఉన్నాను. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంతకం లేదు, దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సంతకం లేదు, దీని మీద హౌసింగ్ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సంతకం లేదు, జిల్లా కలెక్టర్ గారి సంతకం లేదు, ఆర్డీఓ గారి సంతకం లేదు, ఎంఆర్ఓ గారి సంతకం లేదు. మరి సంతకం లేకుండా ఈ పత్రాలు వంచితే ప్రజలు ఎట్లా నమ్మాలి? మరియు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇలా ఉదాహరణ నా హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు 40,000 ఇండ్లు సుమారు ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఇదే 40,000 కింద వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో దాదాపు 50 లక్షల మందికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి 50 లక్షల మందికి మీరు ఎప్పుడు ఇస్తారు? మీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో ఇలా మండలానికి ఒక్కటే ఊర్లో వంచుతామని మీరు చెప్పలేదే. నా నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉంటే మీరు పంచింది ఎన్ని ఊర్లలో? 5 ఊర్లలో వంచారు. అంటే ఇంకా 101 గ్రామ పంచాయతీలలో ఎప్పుడు వంచుతారు? 60 వార్డులలో ఎప్పుడు వంచుతారు?
దీనికి ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా నా హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో, కేవలం పబ్లిక్ని ప్రజలని ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇలా మభ్యపెట్టి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి. ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్న నా హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకురి. ఇల్లు కడితే మాత్రం మీ బుడ్డ మునుగుడు ఖాయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను.